తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని టీపీఓలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సిటీ ప్లానింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు. సోదాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో అనుమానిత నగదు, పలు ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని టీపీఓలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సిటీ ప్లానింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు. సోదాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో అనుమానిత నగదు, పలు ఫైల్స్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మధు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అయితే తిరుపతి, విజయవాడ, గుంటూరు, గాజువాక ఏసీబీ దాడులు, అయితే తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరుగుతాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు డిప్యూటీ సిటీ ప్లానింగ్ కార్యాలయంలో సిబ్బందిని విచారిస్తున్న అధికారులు, నగదు ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అయితే తిరుపతి నగర మున్సిపల్ శాఖలో అవినీతి జరుగుతున్న వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు కూడా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం అనేక ఆరోపణ నేపథ్యంలో ఈ దాడులు కూడా నిర్వహించినట్టు కూడా సమాచారం మనకు అందుతుంది. అయితే మున్సిపల్ కార్యాలయంలో పలు ఫైళ్లు, రికార్డులు, కొంత నగదులు కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని అనుమానాస్పద లావాదేవీల విచారణ కొనసాగుతుంది. ఈ దాడుల సమయంలో కార్యాలయంలో ఉన్న సిబ్బందిని అధికారులు కూడా ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా అవినీతి పాల్పడితే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఏసీబీ అధికారులు కూడా హెచ్చరించారు. ఇప్పటి వరకు ఈ దాడుల్లో కొంత కీలక సమాచారం కూడా బయటపడినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే పూర్తి వివరాలు అధికారంగా వెళ్లవేయాల్సి ఉంది. అయితే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు చాలా సీరియస్ గా తీసుకున్న దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు అధికారులు. పరిస్థితి మొత్తం మీద తిరుపతి మున్సిపల్ శాఖలో అవినీతి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకోవడానికి స్పష్టం చేశారు. ఇప్పటికే డిఎస్పీ ఏసీబీ విమల కుమారి కూడా అతిరథంలో కూడా దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే సాయంత్రం 7 గంటల వరకు ఈ దాడులు కూడా జరుగుతాయి. ఇంకా మరిన్ని వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే తిరుపతి మున్సిపల్ శాఖలో అవినీతి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండే ఊహించబోమని స్పష్టం చేస్తారు. మన వివరాలు కూడా మనకు సాయంత్రం 7 గంటల వరకు తెలియాల్సి కూడా ఉంది. భవానీ. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.